హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది. మరి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో చెప్పినటువంటి మాట రెడ్ బుక్ అనే అంశం ఏదైతే ఉందో, ఇప్పుడు రెడ్ బుక్లో భాగంగానే మధుసూదన్ రెడ్డిపై ఉత్తర్వులు జారీ చేయడానికి అది కూడా ఒక అంశం అంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని రెడ్ బుక్కి కనెక్ట్ చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో రెడ్ బుక్ అనే ఒక అంశం తీసుకురావడం జరిగింది. సో ఆ రెడ్ బుక్లో ఇది కూడా ఒక అంశం, మధుసూదన్ రెడ్డి కూడా రెడ్ బుక్లో ఉన్నారు అనే ఒక అంశం అయితే వినిపిస్తుంది. సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? రెడ్ బుక్ అంశము అని అంటున్నారు, కానీ నిజంగా రెడ్ బుక్ అంశము అయినా అయిండొచ్చు, లేదా ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఇంకా మరి ప్రతి శాఖలోనూ నాయకులు, తద్వారా దానికి సంబంధించిన అధికారులు, ఉన్నతాధికారులు, సివిల్ సర్వెంట్స్, గ్రూప్ 1 ఆఫీసర్లు, ఇట్లా చాలామంది ఉన్నారు కదా. ఒక్కొక్కరుగా చట్టపరంగా వెళ్తుంటేనే రోజుకొకరు 2 రోజుకొకరు బయటకు వస్తూనే ఉన్నారు. ఇంకా అలా కాదు, ప్రభుత్వం మాదే, మేము నచ్చినట్టు చేసుకెళ్ళిపోతాము అని అంటే మాత్రం ఇప్పటికీ ఒక 1000 మంది లోపల ఉండేవారేమో. కానీ అలా చేయట్లేదు. రెడ్ బుక్ అంశం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఊరికే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, లోకేష్ రాజ్యాంగమే నడుస్తుంది అని ఒక రకమైన భయభ్రాంతులకు లోనే ఇస్తున్న స్టేట్మెంట్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు వ్యవహారం తీసుకుంటే ఆయన ఫైబర్ నెట్ సంబంధించి ఎండీగా ఉండేవారు కాబట్టి, అప్పుడు బాబు గారి హయాంలోనే ఫైబర్ నెట్కి సంబంధించి రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఫైబర్ నెట్ స్టార్ట్ చేసి, తద్వారా 200 రూపాయలకు 250 రూపాయలకు ఇంటర్నెట్, కేబుల్ కనెక్షను, ఇవన్నీ తక్కువ ధరలకి అన్ని ఛానల్స్ వచ్చేలాగా. ఒకప్పుడు కేబుల్ కనెక్షన్ ఉండేవి కదండి ఊర్లలో, అట్లాగా ఈ డిటిహెచ్లు రాని రోజుల్లో అట్లా తక్కువ ధరకే చేయాలనే ఒక ప్రపోజల్, ఇవన్నీ ఉంటే దానికి ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి వేసుకోవడం, ఆ అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇచ్చుకోవడం, అట్లాంటివి కొన్ని చేశారని ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళకి ఫేవర్గా ఉండే వాళ్ళని, లేదా వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళని, లేదా వాళ్ళ కార్యకర్తలకి, లేదా అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేస్తూ ఉంటారు ఫేవర్గా. బట్ మరీ ఓపెన్గా చేయకూడదు కదా. ఇప్పుడు ఒక 10 మంది రిక్రూట్ చేసుకోవాలనుకోండి అందులో. సో పార్టీకి సంబంధించిన వాళ్ళని ఒక 6 లేదా 5 కన్నా లోపలే వాళ్ళకి పరీక్షలతోనో లేదా దేనితోనో సంబంధం లేకుండా ఏదో రికమెండ్ చేసుకోవాలి. మిగతా 5-6 ఉన్న పోస్టులకి కొంచెం ఓపెన్గా వెళ్ళాలిగా. లేదు మీకు ఓపెన్గానే అన్నీ చేస్తున్నాం, ఇందులో మెరిట్ ప్రకారం తీసుకున్నాం అన్నట్టు ఉండాలి. మరీ మొత్తం ఓపెన్ అయిపోయి మేము 10 మందికి కూడా వీళ్ళకి ఇస్తాం, మీరు అప్లై చేసుకోవడం కానీ మీకు రావు, అంత నిక్కచ్చిగా ఎలా చెప్తారు? గత ప్రభుత్వంలో అది జరిగింది. నిక్కచ్చిగా ఎవ్వడు మనల్ని ఆపేది లేదు. 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం, మనం ఏం చెప్తే అదే. ఏ అధికారి మాట్లాడి ఏ పోలీసుడు మాట్లాడడానికి వీలు లేదు. ఇదే ఉన్నారు. దీంతో చాలామంది భయపడిపోయారు, బయటికి ఓపెన్ అవ్వలేక, చెప్పుకోలేక. ఏమంటే ఎవడి మీద ఏ కేసులు వస్తాయో, ఎవడిని ఇప్పుడు లోపల తోస్తారో, అట్లా రకరకాల భయాలు. ఎందుకంటే మళ్ళీ నేను చాలా సందర్భాలు చెప్పాను, డాక్టర్ సుధాకర్ గారి అంశమే చాలామంది గుర్తెచ్చుకొని కూడా భయపడిన సందర్భాలు ఉన్నాయి. అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరీ భయపడిపోయారు. అయ్యో ఏదంటే ఏంటి, మా ఉద్యోగం పోతుంది, జీతం రాదు, ఏం చేయాలి? సరే అలాగా అణుచుకొని ఉన్నారనమాట. ఆ అణుచుకొని ఉండడం వల్లే ఇంత ఘోర పరాభవానికి కారణం వైసీపీకి నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి ఏదైతే ఒక్కొక్కటి అంశము తెర మీదకి వస్తుందో, ఇదన్నీ కూడా రెడ్ బుక్ ద్వారానే, రెడ్ బుక్లో ఏదైతే లోకేష్ గారు మీరు అన్నట్టు యువగలం పాదయాత్రలో వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడైతే ఇష్యూస్ వచ్చాయో అవన్నీ నోట్ చేసుకున్నారు అని చెప్తున్నా. ఆయన వచ్చిన ఇష్యూస్ నోట్ చేసుకొని కూడా చేస్తున్నారు, సాల్వ్ చేస్తున్నారు కదా. యువగలం పాదయాత్రలో ఒక ఆవిడకి ఇల్లు లేదన్నా చాలా ఇబ్బంది పడుతున్నాము, నేను ఒక్కదాన్నే అంటే ఆమెకి గవర్నమెంట్ రాగానే ఇల్లు ఇప్పించారు. నిన్న కుర్రోడు ఐఐటీలో చదువుకోలేనంటే వాడికి ₹1,00,000 పైన చెక్ ఏదో అందజేశారు. చాలు. అంటే నేను అలాగైతే నేను మా ఊరు వచ్చినప్పుడు నేను కూడా పెట్టాను రా, నాకేం ఇవ్వలేదురా. అది కూడా అదృష్టం ఉండాలా? 100 మందిలో 10 మందికైనా సాయం అందుతుంది కదా, సంతోషమే కదా. అది కూడా లేదే. తిరిగి మీ దగ్గర ₹10 తీసుకునే పరిస్థితి వచ్చిందే. పథకాల రూపంలో ఇచ్చిన 1500 లెక్కర్ రూపంలోనూ ఇసుక రూపంలో లాగేశారుగా, డబుల్ ట్రిపుల్ లాగేశారుగా. మరి దానికి ఏం చెప్తారు? జనాలకి ఇచ్చిందే కనబడుతుంది, వెనక నుంచి లాగేస్తున్నది కనబడలే. అయితే అఫ్కోర్స్ చాలామందికి అర్థమైంది కాబట్టి మొన్న రిజల్ట్ కూడా అలాగ వచ్చింది మనకు తెలుసు. అయితే
ఇక్కడ మీరు అన్నట్టు రెడ్ బుక్ అంశము అయినా అయిండొచ్చు, ఒకటి చట్టరీత్యా చర్యలు కూడా అయిండొచ్చు. ఈ మధుసూదన్ రెడ్డి గారి వ్యవహారమే చూసుకోండి, ఒక రకమైన జీవో పాస్ చేసేసి వీళ్ళు నచ్చినట్టు చేసేసుకుని అన్నీ చేశారు. అయితే ఈ రైల్వే బోర్డుకి ప్రస్తుత ప్రభుత్వం లేఖ రాసి కూడా ఆయన డెప్యుటేషన్ పొడిగించే ప్రయత్నం చేసింది. ఎందుకు? ఎక్కడ డెప్యుటేషన్ మీద ఎక్కడ ఉంటే ఆయనకి మనం ఏమి మళ్ళీ చర్యలు తీసుకున్నా ఉంటుంది, ఆయన మళ్ళీ ఆ బోర్డుకి వెళ్ళిపోయారు అనుకోండి, తీసుకోవడం అవ్వదు. మేబీ ఐఆర్ఐఎస్ అయి ఉంటుంది, ఇండియన్ రైల్వేస్ ఐఎస్ అండ్ ఐఆర్ఎస్ అనేస్తారు, కానీ ఐఆర్ఎస్ అంటే రెవెన్యూ, ఇది ఐఆర్ఐఎస్ రైల్వే సంబంధించింది, సివిల్ సర్వెంట్ సంబంధించి. సో వాళ్ళకి లేఖ రాసి డెప్యుటేషన్ పొడిగించే అవకాశం తీసుకొని తద్వారా ఇప్పుడు గవర్నమెంట్ అనేది సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కూడా చాలా రకాలు ఉన్నాయి. మినిమం 3 నెలల నుంచి మ్యాక్సిమం 2 years వరకు కూడా సస్పెండ్ చేసుకోవచ్చు అంట. మరి లాస్ట్ టైం ఏబి వెంకటేశ్వర గారు డీజీపీ అవ్వాల్సిన వ్యక్తి గవర్నమెంట్ అలాగే చేసిందిగా గత ప్రభుత్వం. కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంటెలిజెన్స్కి ఏదైతే పనిచేశారో అందువల్లే ఆయనకి ఆ విధంగా పనిష్మెంట్ ఇచ్చి డీజీపీ అవ్వాల్సిన వ్యక్తిని రిటైర్ అయిపోయేలా చేసేశారు. ఇప్పుడు ఇంకో అంశం ఏంటంటే రెడ్ బుక్ అంటున్నారు, రాష్ట్రం బీహార్లో తయారైపోయింది అంటున్నారు, అరాచకాలు పెరిగిపోయి అంటున్నారు, ఢిల్లీలోకి వెళ్ళి ధర్నాలు చేశారు. ఇన్నంటున్నా మీరు అబ్జర్వ్ చేశారు లేదా, చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట మాట్లాడలేదు, ఎక్కడా ఖండించట్లేదు. ఆయన శ్రేణులకి ఏదైతే చెప్తున్నాడో ఆయన కూడా అదే అవలంబిస్తున్నాడు. ఆయన ఏదో భారీ ఓటమిని అనే బాధలో ఉన్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు, కవ్వింపు చర్యలు దిగుతున్నాడు, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. మీరు ఎవరు రెచ్చిపోవద్దు, కవ్వింపు చర్యలు దిగద్దు, సైలెంట్గా ఉండండి. ఎన్ని రోజులు అరుస్తారు? ఇప్పుడు ఏదైతే ఒక్కొక్కటి స్కాములకి, ఆడుదాం ఆంధ్రాకి రోజా గారికి సంబంధించి, లేదా ధర్మాన కృష్ణదాస్ గారికి సంబంధించి, లేదా ఇంకొక అంశము అగ్రిగోల్డ్ది జోగి రమేష్ గారు అబ్బాయి సంబంధం, వీళ్ళు ఒక్కొక్కరి చట్టరీత్యాలాగా గవర్నమెంట్ ఉన్న వివిధ శాఖలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటేనే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. నిజంగా రెడ్ బుక్ని బేస్ అయితే ఇన్ని చేయక్కర్లే, ఇప్పటికీ అందరూ లోపల ఉండేవాళ్ళేమో. ఆయన రెడ్ బుక్ అంశం కూడా ఆయన మొదటి నుంచి చెప్పేది ఏంటి, అరే ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేవాడు వాడు తాపత్రయం కొద్దో వాడు పదవి కాపాడుకోవడం కోసమో గడ్డి తిన్నాడు అని అనుకుంటే, మీరు సక్రమంగా నడిపించాల్సిన మీరు సివిల్ సర్వెంట్స్ కానీ లేదంటే ఉన్నతాధికారులు కానీ మీరు గడ్డి తినడం ఏంటి? మీరు చక్కగా ఉండాలి కదా, మీరు కదా వాళ్ళు ఒకవేళ తప్పుదాలు బట్టి నిలబెట్టాల్సింది నడిపించాల్సింది మీరు కదా, మీరే ఇలా చేస్తే అలా వ్యవస్థ ఏమైపోద్ది. అటువంటి వాళ్ళ పేర్లు ఆయన పర్టికులర్గా రెడ్ బుక్లో నోట్ చేశారన్నట్టు విన్నాను. రాజకీయ పరంగా అంటే ఎప్పుడు ఉండే విమర్శలు, ఒకదానికో ప్రత్యర్థులకు దానికి దీనికి అటాక్లు కామన్, కౌంటర్ అటాక్లు అవి. మీరు జెన్యున్గా ఉండాలి కదా. ఇప్పుడు రాజకీయ నాయకుడు యొక్క పదవి కాలం 5 ఏళ్ళు, మీది అలా కాదు కదా, 60 ఏళ్ళ వరకు మీరు ఉండాలి కదా. మీరెంత కరెక్ట్గా ఉండాలి. మీరు కూడా సరే వాడు పైనోడు ప్రెజర్ పెట్టాడు అనుకోండి, ప్రెజర్ పెడితే మీరు ఎంత సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు ప్రెజర్ తగ్గాలండి? మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారేమో, డెప్యుటేషన్ మీద, లేకపోతే ఇంకో సస్పెన్షన్ చేస్తారేమో, డెప్యుటేషన్ మీద ఇంకో దగ్గర వేస్తారేమో. ఎందుకు భయపడాలి పర్ఫెక్ట్గా ఉంటే? సో అందుకు ఒక రకమైన భయభ్రాంతులకు లోనయ్యి ఇట్లాంటి అరెస్టులు ఏవైతే జెన్యూన్గా చట్టపరంగా వెళ్తుండేని భయపడుతున్నారు, దాన్ని రెడ్ బుక్ అంశంగా చూస్తున్నారు. అంటే తప్పు చేసేవాడికి శిక్ష వేస్తే కక్ష సాధింపంట, చేయకపోతే మనమే గ్రేటర్ అనుకుని కాలర్ ఎగరేసి తిరిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి. సో శిక్ష పడాలి, పడితేనే నెక్స్ట్ ఇంకో 10 మంది భయపడతారు. లేదంటే ఇన్ని చూసి మరో 10 మంది వస్తారే మనకేం కాదురా తప్పించుకుందాంరా అని. సో చూద్దాం, ఇంకా రెడ్ బుక్ అంశమా లేదా శాఖాపరంగా వచ్చే చర్యలు ఇవన్నీ కూడా ఇంకెన్నో వస్తాయో, లెట్ ఇట్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్.